పోల్స్ అయితే కావు. ఇది టెంటేటివ్ అంచనా. ఇది ఒపీనియన్ పోల్ తీసుకున్నారా, ఈరోజు నిజంగా సైంటిఫిక్గా చేశారా, సైంటిఫిక్గా చేస్తే ఎంత కరెక్ట్ వచ్చింది అనేటువంటిది అనేకమైనటువంటి +10-15% ఆ రేంజ్లో 5% మారినా అటు ఇటు ఎన్నికల యొక్క ఫలితాలు మారిపోతాయి. కాబట్టి ఎగ్జాక్ట్లీ మనం ఇది ఇట్లే ఉంటాయని మనం అనుకోలేము. నెంబర్ 1. నెంబర్ 2, నేను చాలా స్పష్టంగా ఒక అభిప్రాయంతో ఉన్నాను సార్. ఇప్పుడు బీజేపీలో ఒకటే ఒక రాష్ట్రంలో అధికారంలో, కరెక్ట్ చెప్పాలంటే అస్సాంలో, ఈవెన్ పాండిచేరిలో కూడా ఇండియా పాండిచేరిలో కూటమి అధికారంలో. ఇప్పుడు ఎనీ నెంబర్ అది ప్లస్ తప్ప మైనస్ అయితే కాదు. బీజేపీ ఆడిషన్ ఎంత వస్తుంది అనేది, ఎంత యాడ్ వస్తే ఎంత వస్తే అంతకంత. బట్ పవర్లకు రావాలనేటువంటి ఆశ అందరికీ ఉంటుంది. పర్టికులర్గా వెస్ట్ బెంగాల్ అనేది. వెస్ట్ బెంగాల్ మీరు చెప్పిన సూటి ప్రశ్నకు సమాధానం ఏంటంటే, వెస్ట్ బెంగాల్ బీజేపీకి నిజంగా ప్రెస్టేజియస్. బీజేపీకే కాదు, దేశానికి కూడా ప్రెస్టేజియస్. ఈరోజు అనేక సమస్యలు వెస్ట్ బెంగాల్తో ఎలక్షన్స్తో ముడిపడి ఉన్నాయి. అనేక సమస్యలకు పరిష్కారం కూడా అక్కడి నుంచి వస్తుంది. అనేక సమస్యలకు పరిష్కారం అక్కడి నుంచి వస్తుంది. కాబట్టి ఈ కొత్తగా ఓటర్ రివిజన్ అయిన తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికలలో ఫలితాలు ఎట్లుంటాయి అనేది అందరికీ ఉత్కంఠ ఉంది. నిజం చెప్పండి, నాకు కూడా ఉత్కంఠనే ఉంది. ఎన్నికలు ఎట్లా వస్తాయా, ఏమవుతాయా అనేది. బట్ అంచనాకు దూరంగానే ఉంటాయని అనుకుంటున్నా. ఖచ్చితంగా మేము గెలుస్తామన్న విశ్వాసం మాకుంది, పూర్తిగా విశ్వాసం ఉంది. నెంబర్ కొంచెం అటు ఇటు అయినా విశ్వాసం అయితే కొన్ని సంస్థలు బీజేపీకి క్లియర్ గా చెప్తున్నాయి, కొన్ని సంస్థలు మాత్రం ఇప్పుడు సపోజ్ పీపుల్స్. నేను కారణాలు 2 చెప్తాను సార్. 2-3 కారణాలు చిన్న అనిపిస్తాయి, కానీ పెద్ద కారణాలే. మొదటిసారిగా 2021లో గెలిచినప్పుడు 21 కంటే ముందు 16లో బీజేపీకి 4 ఎమ్మెల్యే. అవునవును, నామినల్ అక్కడ నామినల్ అంటే అసలు అంతకుముందు ఉనికే లేదు. 4 సీట్ల నుంచి 77 సీట్లకు పెరిగింది. దానికి కారణం ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్స్లో అంతకుముందు ఒక్క సీటు కూడా లేదు పార్లమెంట్, ఎక్సెప్ట్ జస్వంత్ సింగ్ అక్కడెక్కడో గెలిచింది సిక్కిం బార్డర్ స్టేట్లో ఉన్నటువంటి దానికి తప్పిస్తే అక్కడ గెలిచినటువంటి దాఖలాలు బీజేపీ లేవు. కానీ మొదటిసారిగా 18 సీట్లు గెలిచింది బీజేపీ. దాని తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 79 సీట్లు గెలిచింది. నేను ఈ 2 విశ్లేషణ ఎందుకు చెప్తున్నా అంటే వెంకటకృష్ణ గారు, ప్రజల లోపల బీజేపీ గెలుస్తుందన్న విశ్వాసం మనకెంత ఉంది, బయట గురించి బాగా ఉండిండొచ్చు కాక, కానీ స్థానిక ప్రజలకు బీజేపీ నిజంగా గెలుస్తుందా, గెలిస్తే అధికారంలోకి వచ్చేంత గెలుస్తుందా, బీజేపీకి ఎన్ని గెలుస్తుంది, ఇదొక విశ్వాసము 4 నుంచి అధికారం రావడం అనేది అంత ఆశామాసి కాదు ఏ పార్టీకైనా కూడా అంత ఈజీగా. ఎందుకంటే కొత్తగా పెట్టిన పార్టీ ఏం కాదు బీజేపీ, అది గతంలో ఉన్నటువంటి పార్టీ. కాబట్టి అంత విశ్వాసం కలిగించలేకపోవడం వల్ల ఆ 5%, 3% ఓట్లు అనేటువంటిది ఒక ప్రధానమైన పాత్రనే వచ్చింది అనుకో. అక్కడ నుంచి 5% బీజేపీకి టీఎంసీకి మధ్య 4.5% ఓట్ల తేడా ఉంది 2021 ఎన్నికల్లో. ఒక 3% అటు నుంచి ఇటు వచ్చేస్తే మొత్తం ఎన్నికల ఫలితాలు మారిపోతాయి. కాబట్టి ఆ విశ్వాసం కలిగించగలిగినామా లేదా అన్నది ఒకటి. ఎస్ఐఆర్ జరగకంటే ముందు, ఎస్ఐఆర్ జరిగిన తర్వాత ఎంతమంది బంగ్లాదేశీ పౌరులు అక్రమంగా అక్కడ ఉన్నారు అనేటువంటి దానికి ఒక సింబాలిక్గా ఈసారి తగ్గిన ఓట్ల యొక్క ఫలితాలు దాని మీద ఇంప్రెషన్. విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఏ రాష్ట్రాలు అయితే 5 ఎలక్షన్స్ జరిగాయో 5లోనూ ఎస్ఐఆర్ జరిగింది. అందుకోసం పర్సెంటేజ్ పెరిగింది. అదే పర్సెంటేజ్ పెరగడం ఓకే. ఎప్పటికప్పుడు ఎస్ఐఆర్ ఎలా వెళ్తోంది అంటే ఎలక్షన్ జరగబోయే రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ చేసుకుంటూ వెళుతున్నారు. ఎందుకంటే అక్కడ ఓటర్ లిస్ట్ ని కరెక్షన్ చేయాలి కాబట్టి అక్కడ చేసుకుంటూ వెళ్తున్నారు. నేననే పాయింట్ ఏంటంటే ఈ ఎస్ఐఆర్ జరిగిన తర్వాత ముర్షిదాబాదు, మాల్దా లాంటి ఎక్కడైతే బంగ్లాదేశ్ 24 పరగనా, సౌత్ 24, నార్త్ 24, ఈవెన్ కలకత్తా, హౌరా సిటీ, ఇవన్నీ కలిపితే ఇక్కడ దగ్గర ఉన్నాయి. అక్కడ బంగ్లాదేశీ పౌరులు ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఓట్లు మారినాయి, ఎన్ని ఓట్లు తగ్గినాయి అనేది కూడా అంచనా వేయడం అనేది అంత ఈజీగా ఏం కాదు ఇప్పుడు. ఇది నెంబర్ 3. నెంబర్ 4 నాకు ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే వెంకటకృష్ణ గారు, హౌరా సిటీ ఉంది కదా, 6 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి, 42 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. పోయినసారి ఎన్నికల్లో బీజేపీ గెలిచింది 3 ఎందుకు చెప్తున్నా అంటే సిపిఎం పార్టీ యొక్క ట్రేడ్ యూనియన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా బలంగా ఉంది. గత ఆ విశ్వాసం కలిగించగలిగేంత బీజేపీ విశ్వాసం కలిగించేంత లేకుండింది. కాబట్టి ట్రేడ్ యూనియన్ ఎంత మనకు చెప్పినా, తృణమూల్ కాంగ్రెస్ కు సిపిఎం మధ్య ఎంత పోరాటం జరిగినా కొంత సగం చదువుకున్నటువంటి ట్రేడ్ యూనియన్ సిస్టమ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కొంత ఇంకా యాంటీ బీజేపీ ఎక్కువ, ప్రో టీఆర్ అంటే సహజంగానే ఆ ట్రేడ్ యూనియన్స్ లో కమ్యూనిస్ట్ భావజాలాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి బీజేపీని ఎక్కువ బీజేపీ డైల్యూట్ అవుతుంది. అందుకోసం ఇప్పుడు నేను 42 సీట్ల విషయం చెప్తున్నా. 24 పరగనాస్ కానీ, బోత్ 24 పరగనాస్ కానీ, ఇవన్నీ కూడా వీటిలో ట్రేడ్ యూనియన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కాబట్టి అది తగ్గింది ఈసారి. ఖచ్చితంగా 60-70 సీట్లలో పాజిటివ్ ఉంటాయని నమ్మకం ఉంది. జగదీష్ రెడ్డి గారు నమస్తే అండి. తమిళనాడుకి సంబంధించి మీ అంచనా ఎలా ఉంది? అఫ్ కోర్స్ మీరు కొంచెం డిఎంకే ఫేవర్ లో ఉంటారు, బట్ ఎగ్జిట్ పోల్స్ మెజారిటీ డిఎంకే అనే ఇచ్చేసినాయి.
మెజారిటీ అంటే ఆల్మోస్ట్ వన్ సైడెడ్ గానే కనపడుతుంది ఎగ్జిట్ పోల్స్ లో. ఏదో 1-2 సంస్థలు మాత్రం ఏఐడిఎంకే అన్నా డిఎంకేకి ఛాన్స్